వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎంజీఆర్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణగ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లెనిద్ర కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గం హిరమండలంలోని మర్రెగోడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పల్లెనిద్ర చేసిన అనంతరం ఉదయం గ్రామంలో తిరుగుతూ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కవటి మండలంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 15వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వాగత మార్చ్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు చేసిన పిరమిడ్ యోగా తల్లిదండ్రులు చూసి ఆనందించారు. అనంతరం కరెస్పాండెంట్ లాల రాజేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ 15వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ మాట్లాడుతూ కమిటీ ఉద్యానవన ప్రాంతంలో నైతిక విలువలు కలిగి మంచి మార్గదర్శకంలో విద్యార్థులకు తీర్చిదిద్దుతున్న ఏకైక ప్రైవేట్ పాఠశాల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థల్లో కొనసాగుతున్న తరుణంలో విద్యార్థులకు నైతిక మానసిక విలువలతో పాటు సరైన విద్యను అందిస్తున్న కళ్యాణి స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి అభినందించారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఐటీఐ, జేఈఈ మెయిన్స్, నేవీ వంటి ఉన్నత చదువులకు వెళ్లారని, ఇంకా అభివృద్ధి చేయవలసి అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఎంఈఓ ధనుంజయ, రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రగడ వెంకటరమణ, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మల్లేశ్వరరావు, సురేష్, ఏవో రాణి, ప్రిన్సిపల్ బిందుమాధవ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ మరియు గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసీగడం మండలం జీసీగడం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జీసీగడం మండల నూతన కమిటీ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముందుగా మండల నాయకులతో కలిసి స్వర్గయ్య వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జీసీగడం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులను దుస్సాలతో సత్కరించి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తనే పార్టీకి వెన్నెముకని, కార్యకర్తలే లేకపోతే పార్టీకి మనుగడ లేదని తెలుసుకుని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరు కూడా తర్జనా భర్జన పడకుండా ఈ నియోజకవర్గానికి కిరణే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అని, అందుకు మీరు కిరణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి, వారితో పనిచేయాలి, వారికి గౌరవించే విధంగా పనిచేయాలి. మధ్యన నాయకుడికి మీకు మధ్యన సంధానకర్తగా వ్యవహరించాలని చెప్పి చాలా త్వరగా తీసుకుని పనిచేయడం జరుగుతుంది. ఇది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా చెప్తున్న అసమ్మతులు ఏ పని కూడా ఎవరికి అన్ని అవ్వవు. ఒకసారి కొన్ని జరగకపోవచ్చు, ఒకసారి కొన్ని ఆలస్యం అవ్వచ్చు. ఈ నిదానంగా ఉండి మన తాలూకు మనం రైతు బిడ్డలు, మనం కష్టానికి నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మనమంతా ఒక నిబద్ధతతో కిరణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా కొంచెం అటు ఇటు ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పి మాట్లాడితే నాయకత్వం ఎప్పుడు కూడా ఒక్కరైతేనే బలపడతాం. ఒకరో ఇద్దరు అటు ఇటు లాక్కుంటూ దానివల్ల టైం వేస్ట్. ఫైనల్ గా మీకు చెప్తున్నాను, 100% కిరణ్ క్యాండిడేట్ మార్చే ప్రసక్తే లేదు. ఈ నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యే పదవి వాణిజ్య ఇవ్వాలని నూతనంగా నాయకులంతా కలిసినట్టుగా పనిచేయండి. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ, వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి సనపల నారాయణరావు, జీసీగడం ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు డోల వెంకటరమణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 19వ తేదీన పైడిభీమవరంలో వివాహిత హత్యకు సంబంధించిన వివరాలను జయపురం ఎస్ఐ వెల్లడించారు. ఏప్రిల్ 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో గల అవాలా భవానీ అనే వివాహిత మహిళ హత్యకు గురికావడం విదితమే. ఈ విషయంపై గురువారం రణస్థలం మండలం జయర్పురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం మాట్లాడుతూ
కొండకు వీర్రాజు అనే వ్యక్తి పైడిభీమవరంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో కొన్నాళ్లుగా సర్వీసర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అదే హోటల్లో అవ్వాలా భవానీ అనే వివాహిత కూడా పనిచేయడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం వివాహేతర సంబంధంగా ఏర్పడడంతో విషయాన్ని గమనించిన హోటల్ యజమాని వీర్రాజుని పనిలో నుంచి మాన్పించి హత్యకు గురైన భవానీకి మందలించడంతో ఆమె వీర్రాజు యొక్క ఫోన్ను తిరస్కరించడంతో సదరు వ్యక్తితో మాట్లాడకపోవడంతో ఆమెపై కక్ష కట్టి ఈ నెల 19వ తేదీన పైడిభీమవరంలో ఆమెను ఒక చాక్తో గొంతు కోసి చంపి నేరుగా విజయవాడ వెళ్లి అక్కడ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకుని అక్కడ నుండి తిరుపతి చేరుకుని తిరిగి తన గ్రామం అయినటువంటి విజయనగరం జిల్లా నడిపిల్లి వస్తుండగా జయర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిని రణస్థలం మండలం కమ్మసిగడం జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆవాల భవానీ అనే వివాహితుని అత్యంత పాశవికంగా గొంతు కోసి హతమార్చిన సంగతి అందరికీ తెలుసు. మృతురాలు సోదరుడైనటువంటి బమ్మిడి సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసుగా నమోదు చేసి పంచనామా చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా డిసీజ్డ్ ఆవల భవానీ అక్కడ దగ్గరలోనే పైడిభీమవరంలోనే ఒక హోటల్లో పనిచేస్తుంది. అదే హోటల్లో పనిచేస్తున్నటువంటి కొండక వీర్రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుసుకొని హోటల్ యజమాని ఈ వీర్రాజును మానిపించి ఈవిడితో జాగ్రత్తగా ఉండమ్మా, కుటుంబం ఉంది, నీకు భవిష్యత్తు ఉంది, పిల్లలు ఉన్నారని చెప్పడం జరిగింది. అప్పటి నుండి సదరు భవానీ ఆ వ్యక్తిని అవాయిడ్ చేయడం మొదలెట్టింది. అవాయిడ్ చేయడం తర్వాత ముద్దాయి పని మానేసి 4-5 రోజులు బట్టి ఫోన్ చేస్తుంటే ఈవిడ అవాయిడ్ చేయడం చూసి ఎలాగైతే చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఒక చాక్ కొనుక్కొని ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. చంపేసి పారిపోవాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రీప్లాన్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. అక్కడ విజయవాడ వెళ్ళిపోయి ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో గుండు కొట్టించుకోవడం జరిగింది. గుండు కొట్టించుకొని తర్వాత తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో అక్కడి నుంచి వచ్చి మేము ఈయన పోలీసులు దొరికిపోతామని సెల్ ఫోన్ వాడలేదు, ఇవేం వాడలేదు. మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో జేఆర్పురం ఎస్ఐ బాగా వర్కౌట్ చేయడం జరిగింది. ముద్దాయి వస్తుండగా ఐడెంటిఫికేషన్ గుండు కొట్టుకున్నాడు. ఆ వ్యక్తిని మనం జేఆర్పురం లిమిట్స్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అనంతరం ముద్దాయిని రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం కోర్టుకు పంపించినట్లు కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం, ఎస్ఐ ఎస్ చిరంజీవి, కానిస్టేబుళ్లు హేమంత్ కుమార్, కేకే సింగ్, సిహెచ్ సురేష్ లను అభినందించినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తనను నమ్మిన కార్యకర్తల కోసం తటస్థుడిగా పనిచేస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తనను నమ్మిన కార్యకర్తల కోసం నియోజకవర్గం కోసం తటస్థుడిగా పనిచేస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మీడియా సందేశాన్ని విడుదల చేశారు. తనను గుర్తించిన ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామమేనని, ఈ సమయంలో తటస్థుడిగా నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసిన ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, కేవలం వ్యక్తిగత కారణాల రీత్యా తనను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబంతో కలిసి అడుగులు వేశానని, ఇప్పటికీ తనను ఆదరించే కుటుంబాలు, గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నాయని, వారి కోసం పనిచేస్తానని ఈ సందేశంలో తెలిపారు. తాజాగా విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల కొనపల వీణాకి 600 మార్కులకు 587 మార్కులు సాధించి ఔరా అనిపించింది. తండ్రి ట్రైలర్ వృత్తి, తల్లి సేల్స్ ఉమెన్ గా పనిచేస్తూ ప్రస్తుత తరుణంలో ఆడపిల్లలు అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ తమ కుమార్తె వీణాను ప్రోత్సహించారు. 587 మార్కులు వచ్చినందుకు గాను లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో వీణాను మరియు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్లు స్వామి యాదవ్ మరియు శ్రీహరి యాదవ్లు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి కుమార్తె 587 మార్కులు సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యార్థినికి సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
షాపింగ్ మాల్లో పనిచేస్తున్న సిబ్బంది, విద్యార్థినికి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై కాశీబుగ్గలో జనసేన పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో గల పహల్గాన్ వద్ద ఉగ్రవాదులు దాడి చేసిన 28 మంది పర్యాటకులను హత్యాకాండకు దారితీసిన సంఘటనపై జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాశీబుగ్గలో జనసేన పార్టీ క్యాడర్ వారు 3 రోడ్ల జంక్షన్ నుండి మహాత్మాగాంధీ బొమ్మ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పలాస నియోజకవర్గ కన్వీనర్ దుర్గారావు మాట్లాడుతూ ఉగ్ర దాడిని ఖండిస్తూ జై భారత్ మాతా అంటూ నినాదాలు చేశారు. దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలంటే ఉగ్రముఖులను మొట్టు పెట్టాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోన కృష్ణారావు, ధర్మారావు, దేనబంద పాత్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.